ఫస్ట్ అదే పెట్టారా? ఓం గం గణపతే నమః. ఓం గురుభ్యో నమః. ఓం సరస్వతే నమః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మదవాదానం జ్ఞానవిహీన సర్వమతేన ముక్తుం న భజతి జన్మ జన్మ సతేన. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. మనమందరం యాత్రలకు పోదాం. గంగా నదిని చూద్దాం, కృష్ణా నదిని చూద్దాం, గోదావరిని సందర్శిస్తాం, ప్రయాగ అన్నీ చూస్తాం. కానీ మన అంతరంగంలో పరిశుద్ధత లేకపోతే ఎన్ని నదుల్లో స్నానం చేసినా, ఎన్ని యాత్రలకు పోయినా అక్కడ కాటేజీలో రూమీ లేదే, రూమ్లో బాయ్ బాగా నీట్గా పెట్టలేదే, ఇంట్లో లాగానే ఇచ్చేవాడు కాఫీలు సరిగ్గా ఇవ్వలేదే, ఊళ్ళో దర్శనానికి డబ్బులు ఇచ్చినా దర్శనం బాగా చేయలేదే, శీఘ్ర దర్శనానికి డబ్బులు ఇచ్చినా చూపించడానికి సరిగా మనిషిని ఆ యజమాని పంపలేదే. ఇవే ఆలోచనలతో ఉంటాం. కానీ మన మనసును నిర్మలంగా పెట్టుకుని ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని గురించి ఒక 5 నిమిషాలైనా త్రికరణ శుద్ధిగా మనము జపం చేయలేము. అటువంటప్పుడు తీర్థాలెందుకు, యాత్రలెందుకు, దేనికి అవసరం లేదు. మనసు నిష్కల్మషంగా కల్మషరహితంగా ఉండి భగవంతును ఆ శ్రీ మహావిష్ణువుని జపధ్యానంలో త్రికరణ శుద్ధిగా ధ్యానం చేస్తే, ఆ పరమేశ్వరిని భజిస్తే, అమ్మవారిని మనం జపిస్తే మనకు మోక్షసిద్ధి వస్తుంది, పరిపక్వత వస్తుంది, మనకు కావాల్సిన కార్యక్రమాలన్నీ వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, బండశుద్ధి లేని పాకమేల, శివభక్తి లేని శివ పూజలేలరా, విశదాభిరామ వినురవేమా. దూర్జటి మహాకవి చెప్పినట్లు మన మనస్సులో వేప చెట్టును నాటి దాంట్లో కల్మషరహితమైనటువంటి కొమ్మలను, ఆకులను, కామక్రోధ లోపాలనేటువంటి చెడు పనులను చేసి దాంట్లో వేప చెట్టు పరిశుద్ధంగా ఎలా ఉంటుంది? అలా కాకుండా మన మనస్సులో జ్ఞానం అనేటటువంటి సంపాదనతో భగవంతుని త్రికరణ శుద్ధిగా భజించినట్లయితే ఆ పరమేశ్వరుడు ముందుగలడందు లేడను సందేహములు చక్రి సర్వోపగతుండెందెందు వెతికిన అందందే గలడు దానవాగ్రిని వింటే కంటే అని ప్రహ్లాదుడు చెప్పినట్లు మనస్సు నిర్మలం చేసుకుంది. ఎన్ని వ్రతాలు చేస్తేమి, ఎన్ని పూజలు చేస్తేమి, ఎన్ని జపాలు చేస్తే, ఎన్ని మంత్రాలు చేస్తేమి, ఎన్ని సంప్రదాయాలు పాటిస్తేమి, రే నువ్వు నన్ను తాగుతావరా, నేను మళ్ళా పోయి స్నానం చేస్తాను, మళ్ళీ పోయి చేసి వచ్చి ఎంత శుద్ధి చేసినా నీ ఆత్మశుద్ధిని చేసుకోలేకపోయావు కదా. అందువల్ల ముందు మనశుద్ధి చేసుకోండి, మనసు నిష్కల్మషంగా పెట్టుకోండి, పవిత్రంగా ఉంచుకోండి, అందరినీ సమానంగా చూడండి, సర్వీస్ చేయండి, సర్వీస్ టు సిక్, సర్వీస్ టు పూర్, సర్వీస్ టు ఎవ్రీవన్. మానసికంగా బాగలేని వాడికి మంచి మాటలు చెప్పి ఆదరించి ధైర్యంగా చెప్పగలిగితే అది ఒక సర్వీసే. ఏందిరా ఇలా ఉండవు అలా ఉండవు ఎగతాళి మాటలు మాట్లాడకుండా, వ్యంగ్యపూరిత చిత్రణలు చేయకుండా,
ఆ మనిషిని ఆదరిస్తే నీవే ఇంత గొప్పవాడు ఎవరూ లేరు. కాబట్టి మనిషిని వ్యంగ్య చిత్రణ చేయొద్దు. ఆత్మ సంతృప్తితో మనిషిని ఆదరంగా పలకరించు. బ్రహ్మదేవుడు వాళ్ళ కుమారుడైన నారదుడు చెప్తాడు, శ్రీ మహావిష్ణువుని నీవు త్రికరణ శుద్ధిగా జపం చేస్తే నీకు దగ్గరే ఉంటాడు నారదా, నువ్వంతా తిరగక్కర్లేదు అని చెప్తాడు. అలాగే కౌరవులు పాండవులు ఒకసారి మేము తీర్థయాత్రకు పోతాము, శ్రీకృష్ణ పరమాత్ముని నువ్వు కూడా మాతో పాటు వస్తావా అని అడుగుతారు. నాకు కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి ఈ సొరకాయని తీసుకోపోండి అని వాళ్ళతో పంపిస్తాడు. వాళ్ళు అన్ని తీర్థాలు తిరిగి ఆ సొరకాయను ఉంచి ఇంటికి తీసుకొస్తారు. అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసి సొరకాయ కూర కూడా పెడతాడు. పెడితే వాళ్ళు భోజనం చేసేటప్పుడు సొరకాయ కూర చేదుగా ఉంటుంది. ఏమి మాతో పాటు ఇది కూడా అన్ని తీర్థయాత్రలు తిరిగింది కదా, ఇది చేదుగా ఉంది ఏమి కృష్ణ అంటే, మీరు అజ్ఞానంలో ఉన్నారు, జ్ఞానరహితులు కాలేదు కాబట్టి మీకు అది చేదుగానే ఉంటుంది. ఆత్మని శుద్ధి చేసుకోండి, జ్ఞానాన్ని పరిపక్వం చేసుకోండి, అప్పుడే మీ అంతఃకరణ శుద్ధి అయ్యి మీ తీర్థాలు పోయినా కూడా ఆ ఫలితం మీకు రాదు. అందువల్ల ఎప్పుడు శుద్ధి చేసుకుంటావో అప్పుడే అన్ని తీర్థాలు చూసిన వాడు అవుతావు. కాబట్టి అజ్ఞానంలో కూరుకోపోవద్దని శ్రీకృష్ణ పరమాత్మ ఆ పాండవులకు చెప్తాడు. కాబట్టి ప్రతి మానవుడు ముందు మనం చేసుకోవాల్సింది ఏంది, వ్రతాల పూజల అట్లనే ఏం చేయకుండా దేనికి పనికిరావు. పూజ మొదలు ప్రాథమికం, ప్రైమరీ 1వ తరగతి లాగా, ఎల్కేజీ లాగా, జపాలు కొంచెం స్టేజీ, యాగాలు ప్రైమరీలో కొంచెం పైన, వ్రతాలు కొంచెం నలుగురికి భోజనం పెట్టడం, అందరినీ ఆదరించడం. పేదవాడికి కూడా భోజనం పెట్టు, కేవలం గొప్పవాడికే భోజనం పెడితే ఏమి లాభం? అలా కాదు, అందరికీ భోజనం పెట్టగలిగినప్పుడే నీ అంతఃకరణ శుద్ధి ఉందని చెప్తాం. అలా కాకుండా పేదవాడు వచ్చి లైన్లో కూర్చున్నాడని లేపి నువ్వు భోజనం పెట్టకపోతే అది ఎప్పటికైనా తప్పిదంగానే ఉంటుంది. కాబట్టి అంతఃకరణ శుద్ధి చేసుకున్నప్పుడే నీకు పరమాత్మ కనపడతాడు.